హాయ్ మామ్స్. ఈరోజు మలేషియాలో పెళ్లి కూతురు ఎట్లుంటుందని చూపిస్తున్నా. మా ఫ్రెండ్గా రెడీ అవుతుండు. వీని కోసం 100 మంది వచ్చినా రెడీ అవ్వట్లేదు. సో వాని కోసం నేనే రెడీ అయినా, వెళ్తున్నా రెడీ. సో వచ్చేసాను. సో మనోళ్ళందరూ రెడీ అయ్యారు. ఇక ఒక్కొక్కడు ఇప్పుడు అవతారం ఎత్తుతారు. వాడు లుంగి కట్టి నెంబర్ పాయింట్ వేసి కూడా అర్థమవుతలేదు. ఇది ఇండియా పెళ్ళి అనుకున్నాడా, మలేషియా పెళ్ళి అనుకున్నాడా నాకు అర్థమవుతలేదు. వీళ్ళైతే కుప్పి గంతులు ఎత్తురు. ఏ చేసేది ఏం లేదు మామ, చూసుడు తప్ప ఏం లేదు ఇలా. సో రొటీన్ ఇక మనం ఎట్లా బస్సులో వెళ్తామో ఇక్కడ అట్లే ఉంది. సో మా వాళ్ళందరూ రెడీ అయ్యారు. ఒక్కొక్కటి డిచ్ అయ్యండి ఆల్రెడీ, ఎందుకంటే ఆల్రెడీ 90s వచ్చారు కాబట్టి. సో మధ్యలో ఆగినాం. ఇంకొక 10 కిలోమీటర్లు ఉండగా మా డ్రైవర్ ఆపేసిండు. ఇక మా వాళ్ళకి చిన్న చిన్న పనులు ఉంటాయి కదా. సో వచ్చేసినాం మళ్ళా డైరెక్ట్ లిఫ్ట్కి వచ్చేసినాం, ఎందుకంటే ఇదంతా లాగింది కానీ. సో మా వాళ్ళందరూ లైన్లో నిలబడ్డారు. ఇక లోపలికి వచ్చేసిన తర్వాత వీళ్ళకి సోకులు ఎక్కువ కాబట్టి ఫోటోలు దిగుతారు. సో మేము లోపలికి వచ్చేసి మేము చూస్తున్నాం మరి ఏ కోడి బాగుంది ఏ కోడి బాగాలేదని. సో కోల్డ్ సెట్ కాలే మనకు. సో విషయం ఏంటంటే ఇంకా వాళ్ళు రాలేదు. సో మా బాస్ వాళ్ళ కొడుకు ఇక పెళ్లి పిల్ల రాలేదు. ఇక వాళ్ళ కోసం మేము కానీ అలాగా రౌండింగ్ వేసుకుంటా మా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. సో ఇక మా వాళ్ళు ఏంటంటే కొంచెం ఆగడబడ్డ పోషమంతిరా జ్యూస్ తాగుతారు. ఏం చెప్తారు ఇక బాగాలేదుగా బయటికి రాక అని. ఇంకా చెప్పేది ఏం లేదు బ్రో, చూసుడు తప్ప. ఈలోపు వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పెడతారు, ఎప్పుడు తిందామని చూస్తారు. కాకపోతే స్టేజ్ మీద వాళ్ళు ఇంకా రాలేదు. సో సేమ్ మన నార్మల్ బ్రో, ఇక్కడ ఏం లేదు అంత కొత్తగా. కాకపోతే ఏంటంటే కూకున్న కాడికి అన్నీ తెచ్చిస్తారు, అంత మించి ఏం లేదు ఇక్కడ. సో అనుకోకుండా ఆల్రెడీ వచ్చేసారు. వాళ్ళు ఏమో చెప్పుకున్నారు, వాళ్ళు రింగులు మార్చుకున్నారు, మరేం తెలియదు, మా అంత దూరం నుంచి చూడలేదు. సో ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఒక్కొక్కరు ఇక తింటారు. ఇక మా ఫ్రెండ్స్ ఏం చేస్తారు, ఇక వాళ్ళని చూసుకుంటా ఇలా మొక్కలు చూసుకుంటా మళ్ళీ అదే జ్యూస్ తాగుకుంటా దాని దగ్గరకు పోకుండా దీని దగ్గరకు పోకుండా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం చేస్తారు ఇక వీడైతే ఇది 10వ జ్యూస్ వీడు తాగడు. వీడికి ఏం చెప్పాలి, అరే ఇది ఇండియా కాదురా మలేషియా అంటాడు ఇంటాడు. మళ్ళీ ఎక్కడికైనా అట్నే ఉంటుందిగా. ఇక ఈలోపు పెళ్లి కొడుకు వచ్చేసిండు. సో వీళ్ళదంతా రొటీన్ ఉంది బ్రో. సో రాగానే ఏదో మాట్లాడుకుంటారు వాళ్ళ సిస్టమ్ ప్రకారం. సో 1 minute 2 minutes ఏదో మాట్లాడుకుంటారు. సో ఆయన చెప్పేస్తాడు సో ఇష్టమే అని పెళ్ళి. ఆ లోపల మనం వంటకాలు వచ్చేసినాయి, మనం లాగినేస్తున్నాం. ఇక తినుకుంటూ తప్ప మనం ఏం చేసలేదు ఇక్కడ. యథావిధిగా సక్సెస్గా తినేసాను మనం. బిర్యానీ అయితే సూపర్ ఉంది, మనం 2 సార్లు లాగేసినాం. అంతే మామ, మనం తీసినట్టు వీడియో తీసేసినాం, అయిపోయింది. సో ఫోటో తీసేసినాం, అన్నీ కుంపేసినాం, ఏం లేదు ఇక్కడ. సేమ్ రొటీన్ మామ. ఓకే బాయ్ బాయ్ మామ, మళ్ళీ ఎప్పుడు కొత్త పెడదాం వద్దాం.